రిసార్ట్ దగ్గర శరణ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు సమీర ప్లాన్ ప్రకారం సుశీల అనే ఆవిడతో మాట్లాడుతూ, సుశీల అంటే నువ్వే కదా, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, అదిగో శరణ్య అంటే ఆ అమ్మాయి, ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని నీ మాటలతో మాయ చేసి నేను చెప్పిన రూమ్లోకి వచ్చేలాగా చెయ్యి, తర్వాత ఆ రౌడీని కూడా అక్కడ రెడీగా ఉండమని చెప్పు అని సమీర తన ప్లాన్ మొత్తం కూడా సుశీలకు చెప్పడంతో, అలాగే అమ్మ, అంతా నేను చూసుకుంటాను, ఆ అమ్మాయిని ఎలా నమ్మించి తీసుకువెళ్తానో చూడండి అని చెప్పి సుశీల ఒంటరిగా ఉన్న శరణ్య దగ్గరికి వస్తుంది. ఇక అలా శరణ్య డల్గా కూర్చొని దర్శన్ గురించే ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు సుశీల మీ పేరేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో శరణ్య అని చెప్పి తను చెప్పగానే, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచివారిలాగా అనిపిస్తున్నారు, ఏదో కష్టాల్లో ఉన్నట్టుగా కూడా అనిపిస్తున్నారు అని చెప్పి, రాత్రిపూట ఇక్కడ కూర్చున్నారు ఏంటమ్మా అని చెప్పి సుశీల అంటూ ఉంటే, ఏం లేదు, మా ఆయన బయటకు వెళ్ళారు, అందుకే అప్పటి వరకు రూమ్లో ఉంటే బోర్ కొడుతుందని ఇక్కడ కూర్చున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. సుశీల మాట్లాడుతూ, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చామమ్మా, మా పాప ఐస్ క్రీమ్ అడిగితే మా ఆయన తినిపించడానికని వెళ్ళారు, ఈలోగా నన్ను హోటల్ రూమ్ బుక్ చేయమని చెప్పారు, ఇంతకీ రిసెప్షన్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటే, అదిగో అటువైపు ఉంది అని శరణ్య అంటూ ఉంటుంది. సరే అమ్మా, అయితే నేను వెళ్ళి రూమ్ బుక్ చేస్తాను, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం కూర్చుంటావు, మీ ఆయన వచ్చేంత వరకు మాతో ఉండొచ్చు కదా, ఎలాగో కాసేపట్లో మా ఆయన పాప కూడా వస్తారు అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది. దాంతో శరణ్య మీతోనా అని చెప్పి అంటూ ఉంటే, ఏమ్మా, నన్ను చూస్తూ ఉంటే నమ్మేదానిలాగా అనిపించడం లేదా, మేము పల్లెటూరు నుంచి వచ్చామమ్మా, పల్లెటూరులకి మోసాలు చేయడం రాదు, నీకు నా మీద అంత నమ్మకం లేకపోతే వద్దులే అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది. ఇక సుశీల మాటలు అమాయకంగా నమ్మేసిన శరణ్య, అయ్యో అలా అనకండి, మీ మీద నమ్మకం లేక ఏమీ కాదు, కానీ నేను వస్తే మీకే ఇబ్బందిగా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, మరేం పర్వాలేదులేమ్మా, నేను వెళ్ళి ఈలోగా రూమ్ బుక్ చేసి వస్తాను అని చెప్పి తన బ్యాగ్ని అక్కడే ఉంచి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం రౌడీని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత రౌడీతో, నువ్వు వెళ్ళి బాత్రూంలో దాక్కో, నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాక ప్లాన్ ప్రకారం బయట గడి పెట్టి వెళ్ళిపోతాను, అప్పుడిక మిగతా సంగతి నువ్వు చూసుకో, సమీర మేడం మొత్తం చెప్పింది కదా అని ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో సరే అంతా నేను చూసుకుంటానులే, ఇక్కడే బాత్రూంలో దాక్కుంటాను అని చెప్పి రౌడీ బాత్రూంలో దాక్కుంటాడు. ఇక సమీర ఇదంతా చూస్తూ, వసే శరణ్య, నాకు దర్శన్కి మధ్యలో అడ్డుగా రావాలని చూస్తావా, ఈ రోజుతో ఆ రౌడీ చేతిలో నీ జీవితం చీకట్లో కలిసిపోబోతుంది, ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బకి ఇక నువ్వు ఎప్పటికీ నా జోలికి దర్శన్ జోలికి రాలేవు, దర్శన్ నిన్ను పూర్తిగా అసహించుకుంటాడు అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా రౌడీని బాత్రూంలో దాక్కోమని చెప్పిన తర్వాత సుశీల తిరిగి శరణ్య దగ్గరికి వస్తుంది. అమ్మ, నేను రూమ్ బుక్ చేశాను, రండమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మరి మీ ఆయన పాప ఇంకా రాలేదు కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. వాళ్ళదేముందులేమ్మా, వాళ్ళు వస్తారులే, నేను మా ఆయనకు ఫోన్ చేసి రూమ్ నెంబర్ చెప్తాను, అప్పటి వరకు కాసేపు గదిలో రెస్ట్ తీసుకుందరు కానీ రండి అని చెప్పి సుశీల శరణ్యని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అలా సుశీల శరణ్యని గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సుశీల డోర్ దగ్గరికి వేసి బయట గడి పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య అలా ఆ గదంతా కూడా ఒకసారి తిరిగి చూస్తుంది. తిరిగి చూసిన తర్వాత కొద్దిసేపటికే బాత్రూంలో అప్పటి వరకు దాక్కున్న రౌడీ బయటకు వస్తాడు. ఆ రౌడీ శరణ్యను చూసి వికృతంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో శరణ్య అతన్ని చూడగానే భయపడిపోతూ ఉంటుంది. ఏయ్, ఎవరు నువ్వు, ఈ గదిలో నువ్వున్నావేంటి, సుశీల గారు ఎక్కడ అని చెప్పి
సుశీల గారు అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బయట గడి పెట్టేసి ఉండడంతో ఇక శరణ్య ఆ గదిలో నుండి బయటకు రాలేకపోతూ ఉంటుంది. ఈరోజు నిన్ను నా చేతుల్లో నుండి ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి ఆ రౌడీ శరణ్యకు దగ్గరగా వస్తూ ఉంటాడు. మర్యాదగా నీకే చెప్తున్నాను, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి వచ్చావంటే ఊరుకోను అని చెప్పి శరణ్య ఆ రౌడీని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఆ రౌడీ శరణ్యతో వస్తే ఏం చేస్తావు, ఈరోజు నీతో కలిసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాను అని చెప్పి అలా శరణ్యకు దగ్గరగా వస్తూ ఉంటాడు. మరోపక్క సమీర బయటకు వచ్చి ఫోన్ మాట్లాడినట్టుగా నటిస్తూ తిరిగి గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చి దర్శన్తో, దర్శన్ నేను సిగ్నల్స్ రావట్లేదని ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్ళాను కదా, అప్పుడు శరణ్య ఎవరో ఒక అతనితో కలిసి గదిలోకి వెళ్ళడం చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో సమీర నీ మీద ఒట్టు దర్శన్, నేను నా కళ్ళతో చూశాను, శరణ్యనే ఎవరో ఒక అబ్బాయితో ఆ రూమ్లోకి వెళ్ళింది, నువ్వెలాగో తనని దూరం పెడుతున్నావు కదా, అందుకే ఆ శరణ్య బరి తెగించింది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ నో సమీర, శరణ్య మరి ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నేను చెబితే నువ్వు నమ్మడం లేదు, కళ్ళతో చూస్తే నమ్ముతావు కదా, పద దర్శన్ అని చెప్పి సమీర దర్శన్ని వెంట పెట్టుకొని ఆ గది దగ్గరికి వస్తుంది. నువ్వే డోర్ ఓపెన్ చేసి చూడు దర్శన్ అని చెప్పి సమీర కావాలని శరణ్యని దర్శన్ ముందు ఇరికించాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అలా రౌడీ శరణ్య మీద చేయి వేయబోతూ ఉంటే అప్పుడు శరణ్య ఒక్కసారిగా అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఆ రౌడీ తల పగలగొట్టేస్తుంది. ఇక దాంతో తలకు బలమైన గాయం అవ్వడంతో ఆ రౌడీ కింద పడిపోతాడు. తర్వాత తన కాలితో ఆ రౌడీ గొంతు మీద తొక్కుతూ రే ఏమనుకుంటున్నావురా ఈ శరణ్య గురించి, చూడ్డానికి సైలెంట్గా కనిపిస్తున్నాను కదా, ఏం చేసినా చెల్లిపోతుందిలే అనుకున్నావా, ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తోలు వలిచే ఆది పరాశక్తిని అని చెప్పి శరణ్య ఆ రౌడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ రౌడీ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. అసలు ప్లాన్ ప్రకారం నన్ను ఈ గదిలోకి రప్పించింది ఎవర్రా అని చెప్పి శరణ్య ఆ రౌడీని ప్రశ్నిస్తూ ఉంటుంది. దర్శన్ తలుపులు తెరిచి చూసేసరికి శరణ్య ఆ రౌడీ పీక మీద కాలు వేసి తొక్కుతూ అతని 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. దాంతో దర్శన్ షాక్ అవుతూ లోపలికి వస్తాడు. ఇకప్పుడు శరణ్య దర్శన్ని గట్టిగా పట్టుకొని ఏమండి వాడు చూసారా ఎంతకు తెగించాడో, ఒక ఆవిడ నాకు మాయ మాటలు చెప్పి నన్ను ఈ గదిలోకి లాక్కొచ్చింది, వీడు నన్ను బలవంతం చేయబోయాడండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్పడంతో దర్శన్ ఆ రౌడీని చితక్కొడుతూ ఉంటాడు. రే మర్యాదగా నిజం చెప్పు, ఎవరు నిన్ను ఇక్కడికి పంపించింది అని దర్శన్ అతన్ని చితక్కొడుతుంటే సమీర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వీడేదో చేస్తాడనుకుంటే చివరికి ఇది నా మెడకే చుట్టుకునేలాగా ఉంది. దర్శన్ దాన్ని అసహించుకొని పూర్తిగా దాన్ని దూరం పెట్టేసి దాంతో తెగదింపులు చేసుకొని నన్ను త్వరగా పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయింది అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పురా నిన్ను పంపించింది ఎవరు అని చెప్పి దర్శన్ ఆ రౌడీని చితక్కొట్టి అడగడంతో సార్ దయచేసి నన్ను వదిలేండి సార్, సమీర మేడమే మాతో ఇదంతా చేయించారు అని చెప్పి ఆ రౌడీ సమీర గురించి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో దర్శన్ సమీర వైపు కోపంగా చూస్తూ సమీర చెంప పగలగొడతాడు.